అలనాటి పాలనాడు పల్నాటి చరిత్రను ఎందరో కవి సార్వభౌములు వర్ణించారు. మరి ఈనాడు పల్నాడు ఎలా ఉందో మనం తెలుసుకుందామా? వెల్కమ్ టు రాకీ మీడియా ప్రజెంట్స్ పల్నాడు స్టోరీస్ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లా ప్రఖ్యాతిని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి పల్నాడు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి అతి చేరువలో ఉంది. అటు నుండి మనం తెలుసుకుంటూ వస్తే ముందుగా వచ్చే విశిష్టమైన చారిత్రాత్మక అద్భుతాలలో ఒకటి కొండవీటి కోట. శతాబ్దం పాటు ఓ గిరిదుర్గాన్ని రాజధానిగా చేసుకుని విజయనగరం వరకు జయించి విజయకేతనాన్ని ఎగరవేసిన రెడ్డి రాజుల వీర చరిత్రను మనం తప్పకుండా తెలుసుకోవాలి. నేటి యువతకు కొండవీటి కోట అంటే కేవలం ఒక పర్యాటక కేంద్రం. కానీ ఇందులో దాగి ఉన్న చరిత్ర, కోట నిర్మాణంలోని గొప్పతనం ఈ పల్నాడు స్టోరీస్ చాప్టర్ 1 కొండవీటి కోట ద్వారా తెలుసుకుందాం రండి. ముందుగా మనం ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. 2004 నుండి కొండవీటి కోట అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ 2005లో స్వయంగా ఆయనే కొండవీటి కోట అభివృద్ధి కమిటీని స్వయంగా స్థాపించి కన్వీనర్గా నియమితులై ఎనలేని సేవ చేస్తున్నాం శ్రీ కల్లి శివారెడ్డి గారు. మరి ఈ కోట గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే వారిని మించిన వారెవరుంటారు? అందుకే కొండవీటి కోట గురించి స్వయంగా కొండవీటి కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ శ్రీ కల్లి శివారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం రండి. నా పేరు కల్లి శివారెడ్డి, కన్వీనర్ కొండవీటి కోట అభివృద్ధి కమిటీ. ఈ కమిటీ 2004 నుంచి కొండవీటి కోట అభివృద్ధి కోసం నిరంతరము పనిచేస్తూ ఉంది. ఈ కమిటీ కృషి వలన కొండవీటి కోటకు ఈ ఫోర్ట్ అనేది మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి డీరిజర్వ్ చేయటానికి ఈ కమిటీ 2004 నుంచి 2010 వరకు 11 వరకు తిరిగి కావలసినవన్నీ కూడా ప్రభుత్వం చేత, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది మొత్తం కూడా అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. ఈ అటవీ శాఖ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. దాన్ని మొత్తం నియంత్రణ కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అధికారాలు ఉంటాయి. కాబట్టి ఇది ఏదైనా మనం ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలి అంటే, ఏదైనా ఒక రోడ్డు నిర్మించాలి అంటే, ఏదైనా ఒక కట్టడం కట్టాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి. దానికోసం మనము గుంటూరు నుంచి హైదరాబాదు నుంచి బెంగళూరులో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సౌత్ ఇండియా రీజనల్ అని ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసుకు ఫైల్ పంపించడం, వాళ్ళు ఢిల్లీకి సిఫారసు చేస్తేనే మన ఫైలు కదులుతుంది, లేకపోతే ఈ ఫైల్ కాదు. అలా మనము బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు కూడా ఫైల్ నడిపించి తద్వారా అక్కడ నాడు ఫారెస్ట్ మినిస్టర్ ప్లస్ ఫారెస్ట్ సెక్రటరీల ద్వారా మనం దీన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 2010-11కి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటారు. మొదటి ఫేజ్లో రోడ్డు ఎలా తీసుకుంటున్నారనే విషయాన్ని, ఆ అలైన్మెంట్ మొత్తం కూడా చెప్పాలి. ఇది మొత్తం సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో తేలింది ఏంటంటే 5 కిలోమీటర్లు దూరము ప్లస్ దీనికి ఏంటంటే వెడల్పు కావాలి. మనకి 30 మీటర్ల వెడల్పు తీసుకోవడం జరిగింది. ఈ 30 మీటర్లో 30 అడుగులు, మనం 30 మీటర్లు అడిగాము. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని మార్చేసి 25 మీటర్లకి కుదించింది. ఈ 25 మీటర్లను కూడా తరువాత ఇంకా తగ్గించడం జరిగింది, 20 మీటర్లకు తగ్గించడం. సో ఈ 20 మీటర్లలో మనం రోడ్డు వేయాలి. అయితే 60 అడుగులు వచ్చింది. వచ్చినంత మాత్రాన ఏంటంటే సైడ్ రిటైనింగ్ వాల్స్ ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తే మనకు సర్ఫేస్ విడ్త్ అనేది ఇప్పుడు 30 అడుగులు ఉంది. ఘాట్ రోడ్డు 30 అడుగుల వెడల్పుతోటి 5 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో 2018 చివరికల్లా అయిపోయింది. తరువాత 2020-21లో ఈ 30 కిలోమీటర్, 30 కూడా కాదు, 680 మీటర్ల రోడ్డు కిందకి దిగేది అయింది. సో ఈ విధంగా 2 దఫాలుగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది. ఘాట్ రోడ్ నిర్మాణం ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఇది చూపించమన్నారు. రెండో ఫేజ్లో మనం దీనికి సంబంధించిన ల్యాండ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రెవెన్యూ ల్యాండు ప్రభుత్వం ఫారెస్ట్ వారికి ట్రాన్స్ఫర్ చేస్తే ఫారెస్ట్ వారు ఈ రోడ్డు వేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. ఈ రోడ్డుని వేసేది R&B డిపార్ట్మెంటు, దాన్ని యూజర్ ఏజెన్సీ అంటాం. సో ఇప్పుడు ఈ యూజర్ ఏజెన్సీ ఈ రోడ్డుని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే 2022కి ఈ మొత్తం రోడ్డు కింద 5 కిలోమీటర్ల రోడ్డు, తరువాత 680 మీటర్ల రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ చేయటం జరిగింది. ఆ తరువాత లోపల ఉన్న అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఘాట్ రోడ్డుకు సంబంధించిన వ్యవహారం. సో ఈవేళ ఇప్పుడు మనం కొండవీడు కోట
జట్టి బురుజులు ఇక్కడ 24 బురుజులు ఉన్నాయండి. మొత్తం బురుజులు ప్రతి కొండ మీద ఒక్కొక్క బురుజు ఉంటుంది. ఈ బురుజుకి మధ్యలో రాతి గోడ నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ రాతి నిర్మాణాన్ని పక్కనే ఆ రోజుల్లో నైట్ వాచ్ చేయటం కానివ్వండి, లేదా ఈ కాపలాదారులు సెంట్రీ వాళ్ళు ఉండి కాపలా కావటం జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు మనం జట్టి బురుజు, మనకి ఎంట్రన్స్ గేట్ పక్కనే ఉంది జట్టి బురుజు. ఈ జట్టి బురుజు యొక్క విశిష్ట లక్షణం ఏంటంటే దీనికి ఒక మండపం ఉంది. ఇక్కడ 24 మండపాల్లో 24 బురుజుల్లో ఏ బురుజుకి మండపం లేదు. వేరే బురుజులకి ఎక్కడా కూడా మండపాలు లేవు. సో ఇది ఈ బురుజు యొక్క విశిష్ట లక్షణం అని చెప్పుకోవాలి. సో ఇది మనం ప్రారంభంలో ఉన్నాం. ఇలాంటివి 24 బురుజులు ఉన్నాయి. సో బురుజుకి ఒక రాతి గోడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. రాత్రి ప్రహారకు కూడా వాళ్ళు తిరగటానికి అనుకూలంగా వాళ్ళు గోడలు కట్టుకున్నారు. అయితే ఈవేళ మొత్తం మీద 20 కిలోమీటర్లు గోడ ఉన్నప్పటికీ అది శిథిలమై అక్కడక్కడ ఒక ఫర్లంగు గోడలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇది ఈ బురుజు సంగతి. ఇలా మనకి 24 బురుజులు అన్నాం. వాటిల్లో కొన్ని ఒక 6-7 బురుజులు ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిల్లో దీని తరువాత దీనికి దక్షిణంగా ఉన్నదే నెమళ్ళ బురుజు. ఈ బురుజులన్నింటిలో చాలా పెద్ద బురుజు. అది సుమారు ఒక 400 అడుగుల ఒక బౌల్డర్ రాతి మీద కట్టబడింది. అది చాలా పెద్ద బురుజు, పొడవైన బురుజు, చాలా బలిష్టమైన బురుజు. సో ఆ బురుజు తరువాత మనకి రమణాల బురుజు అని ప్రక్క కొండ మీద ఉంటుంది. ఆ తరువాత సజ్జా మహల్ బురుజు అని అది చాలా ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీద చూస్తే మనం ఆ బురుజులోని చూస్తే ప్రతి అంశం కూడా కొండవీడు ఫోర్ట్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత బీఖిల్లా బురుజు అని ఒక పెద్ద బురుజు. ఈ బురుజుల్లో చెప్పాలంటే ఈ జట్టి బురుజు లాంటి బురుజులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అది పెద్దది. ఆ తరువాత మనకి మిరియాల చట్టు బురుజు. రైట్, నెక్స్ట్ మనకి అందరికీ కొండవీడు అనగానే ఒక ఐకాన్ లాగా కనపడే బురుజు ఏంటంటే తారా బురుజు లేదా చుక్కలకొండ బురుజు. ఈ చుక్కలకొండ బురుజు వెస్ట్ వైపున ఉంది. కోట గ్రామం అంటాం, కత్తులబావి ప్రక్కనే ఉంది. కత్తులబావి అక్కడి నుంచి మనం పైకి వస్తే దాని పక్కకి వస్తాం. చుక్కలకొండ బురుజు పక్క. చుక్కలకొండ బురుజు దాటిన తర్వాత ఆళ్లవారి బురుజు అని ఒక పెద్ద బురుజు ఉంది. సో ఇలా మనకి 24 బురుజులు ఉన్నాయి. వాటిలో నేను చెప్పినట్టు ఒక 6-7 బురుజులు మాత్రం ఇప్పుడు కొంత షేపు చెక్కు చెదరకుండా ఉన్నాయి. జట్టి అనేది ఇళ్ల పేరు, లేదా మంచి కుస్తీలు పట్టే వాళ్ళని, బలంగా ఉన్న వాళ్ళని జట్టీలు అనేవాళ్ళు. సో ఇది జట్టీలు ఇక్కడ పట్టడమా లేదా ఒక ఇంటి పేరు కలిగిన వాళ్ళు జట్టి అనేది ఇళ్ల పేర్లు ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ ఇన్ఛార్జికి పెడితే జట్టి బురుజు అని వచ్చిందా అని చెప్పలేము. అట్లానే నెమళ్ళ బురుజు ఉంది. అది బురుజు మొత్తం పురివిప్పిన నెమలిలాగా ఉంటుంది. లేదు, నెమళ్ళు అక్కడ పెంచారు అనే ఒక వాదన కూడా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అక్కడ నెమళ్ళు ఉన్నాయా లేదా పురివిప్పిన నెమల్లాగా ఉన్నదా అనే అంశాన్ని మనం పక్కన పెడితే ప్రస్తుతం దానికి స్థానికులు కానివ్వండి, రికార్డ్స్లో కానివ్వండి నెమళ్ళ బురుజు అని పేరు వచ్చింది. సజ్జా మహల్, మరి దానికి సజ్జా మహల్ ముస్లిమ్స్ వచ్చిన తర్వాత దానికి ఆ పేరు అలా రావటం. అదేవిధంగా రమణాలు. చుక్కలకొండ అంటే బాగా ఎత్తుగా ఏదో చుక్కల్లో కనపడినట్టు తారా బురుజు. యాక్చువల్గా అది ఉర్దూ పదం. తారా బురుజు, చుక్కల కొండ బురుజు, అలా అట్లా వచ్చింది. ఆళ్ళ అనేది కూడా ఇళ్ళకి ఇప్పుడు పేర్లు ఉన్నాయి. సో వాళ్ళ ఇంటి పేరు వాడు ఎవడైనా ఒక సైన్యాధిపతి దానికి ఇన్ఛార్జిగా ఉండవచ్చు. అందువల్ల దాన్ని ఆళ్లవారి బురుజు అని. సో ఏదో ఒక కారణం చేతనే దానికి ఆ పేర్లు వచ్చాయి. కారణం లేకుండా మాత్రం సహేతుకంగా ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఏది లేకుండా పెట్టరు. అయితే ఆ కారణాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఇవాళ, ఎందుకంటే మనకి ఎవిడెన్స్ లేదు. ఉన్న వాటిని బట్టి మనం ఒక ఆలోచనతోటి మనం చెప్పడం తప్పితే వాటికి ఆధారాలు పక్కాగా మనకు లేవు. ప్రస్తుతం మనం కొండవీడు కోట తూర్పు ద్వారము లేదా మహాద్వారంలో ఉన్నాము. ఇది నాడు ఈ ద్వారంలోకి కోటలోకి ప్రవేశించాలంటే ఇదే ప్రధాన ద్వారము. సో మనము ఈ కోట నిర్మాణము, ఈ చరిత్ర ఎవరు నిర్మించారు అనేది 2 నిమిషాలు మనం ఆలోచిస్తే, కొండవీడు కోటను మొట్టమొదటిసారిగా వాస్తవానికి ఇది క్రీస్తు శకం 2-3 శతాబ్దాల్లో
ఇది వెలుగులో ఉన్నప్పటికీ ఇది ఏ రాజులు కూడా దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టు మనకి దాఖలాలు లేవు. అయితే 1-2 శతాబ్దాల్లో 2018లో తవ్వకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే శాతవాహనులు తర్వాత ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ బౌద్ధ ఆవాసాలు ఉన్నట్లు, వాళ్ళు కొన్ని మండపాలు చైత్యాలు నిర్మించినట్లు మనకి అవశేషాల ద్వారా తెలుస్తూ ఉంది. తరువాత క్రీశకం 1325లో రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి కొండవీటి రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కొండవీటి రాజ్యాన్ని స్థాపిస్తూ మొదటగా అద్దంకిని రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన ప్రారంభించి, ఆ రాజధాని పాలనకు అనువైంది కాదు, ఇది శత్రు మూకల దాడులకు నిలవలేదు అని వాళ్ళు ఏం చేశారంటే ఒక బలమైన దుర్గాన్ని నిర్మించుకోవాలి అని ఒక కోట, అంటే గిరిదుర్గం, దుర్గాలు 4 రకాలుగా ఉంటాయి: జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము, గిరిదుర్గము. వీటిల్లో స్థలదుర్గాన్ని నుంచి వాళ్ళు అద్దంకి స్థలదుర్గం, గిరిదుర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ గిరిదుర్గాన్ని 1325లో స్టార్ట్ చేసి కొండవీడు అనే నామకరణం చేసి కుండినపురము అన్నారు. ఆ రోజున కొండవీడు అనే నామకరణం చేసుకొని 1353 నాటికి దీన్ని పూర్తిగా చేసుకొని 1354-55 ప్రాంతంలో ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రోలయ వేమారెడ్డి స్టార్ట్ చేశాడు, కానీ ఆయన తరువాత వచ్చిన కుమారుడు అనపోతారెడ్డి దీన్ని పూర్తిగా నిర్మించి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో ప్రోలయ వేమారెడ్డి అనే ఒక రాజు కొండవీడును లేదా అద్దంకిని పాలిస్తూ ఒక సుపరిపాలన అందించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎట్లా అంటే ప్రోలయ వేమారెడ్డి చాలా ధర్మాదాయ కార్యక్రమాలని, దేవాదాయ కార్యక్రమాలని అనేకం నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. వాటిల్లో ముఖ్యంగా అహోబలము శ్రీశైలానికి ఆయన మెట్లు నిర్మించినట్లు తానే చాలా శాసనాలు చెప్పుకున్నాడు. తరువాత సాహిత్యము, కళలు అంటే ఎంతో మక్కువతోటి ఎర్రాప్రగడ, మనకి నన్నయ, తిక్కన, ఎర్రన అని తెలుగు కవిత్రయము అంటాం. ఈ తెలుగు కవిత్రయంలో నన్నయ, తిక్కనలు 15 ప్లస్ 2.5 17.5 పర్వాలు వాళ్ళు రాసి వెళ్ళగా అరపర్వం, అరణ్యపర్వంలో సగభాగం మిగిల్చిపోతే ఆ సగభాగాన్ని ఈ ఎర్రాప్రగడ, కొండవీటి రాజ్యంలో వాళ్ళ ఆస్థానంలో ఉన్న కవి ఎర్రాప్రగడ పూర్తి చేస్తాడు. అంతేకాదు ఎర్రాప్రగడ హరివంశము, రామాయణం అనే 2 గ్రంథాలని రాసి దాన్ని తన ప్రభు ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇస్తాడు. ఆ తరువాత వచ్చిన వాడు అతని కుమారుడు, పెద్ద కుమారుడు అనపోతారెడ్డి. ఈ అనపోతారెడ్డి కాలంలో కొంత రాజ్యం విస్తరించింది. దాంట్లో భాగంగానే మోటుపల్లి ఓడరేవుని స్వాధీనం చేసుకోవటమే కాకుండా అక్కడ అనేక అంటే ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉండేవి. వాటిని అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఆ ఎగుమతి దిగుమతులు చేసే వ్యాపారులని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈయన స్వయంగా వెళ్ళి అక్కడ ఒక అభయశాసనం ఇచ్చి అక్కడ వ్యాపారాన్ని సరిదిద్దినట్టు మనకి మోటుపల్లి అభయశాసనం చెబుతుంది. తరువాత అనవేమారెడ్డి ఈ కొండవీటి రాజుల్లోనే కాకుండా ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులందరిలోనూ ఒక ప్రముఖుడుగా చెప్తారు అనవేమారెడ్డి. ధర్మవేమన, కవిగాయక కల్పతరు అనే బిరుదులు కూడా ఆయనకు ఉండటం సహజం. సో ఈ అనవేమన 1364 నుంచి 1386 వరకు 22 సంవత్సరాలు పరిపాలించినట్టు మనకి చరిత్ర చెబుతూ ఉన్నది. ఈయన అనేక శాసనాలు ఉన్నాయి. ఈయన ఉదయగిరి నుంచి సింహాచలం వరకు కూడా దండయాత్రలు చేసి రాజ్యాన్ని విస్తృతం చేసినట్లు మనకి ఆయన శాసనాల ద్వారా చెప్తూ ఉంది. సో ఈ అనవేమారెడ్డి తరువాత వచ్చిన వాడు కుమారగిరి. కుమారగిరి ఎవరంటే అనపోతారెడ్డి కొడుకు. చిన్నవాడు అవటం వల్ల అనవేమారెడ్డి ముందయ్యాడు రాజు. ఆ తరువాత అనవేమారెడ్డి తరువాత తన అన్న కొడుకైన కుమారగిరి రెడ్డి ఇక్కడ రాజు అవుతాడు. కుమారగిరికి ఒక సైన్యాధిపతి లేదా ప్రధాని కాటయ్య వేముడు అనేవాడున్నాడు. ఈ కాటయ్య వేమారెడ్డి మహావీరుడు, పరాక్రమశాలి. ఈయన ఉదయగిరి నుంచి ఒరిస్సా వరకు దండయాత్రలు చేస్తాడు. ఒరిస్సా వరకు దండయాత్రలు చేసి ఈ రాజ్యాన్ని మొత్తానికి కూడా కుమారగిరి కట్టబెడతాడు. కుమారగిరి సాహిత్యము, సంగీతము, నాట్యం మీద మక్కువతోటి ఆయన వసంత రాజీయం అనే ఒక సంస్కృత గ్రంథాన్ని, నాట్యానికి సంబంధించిన గ్రంథాన్ని కుమారగిరి రెడ్డి రాసినట్టు మనకి చరిత్ర చెబుతూ ఉంది. తరువాత కాటయ్య వేముడు మంచి పండితుడు, సంస్కృత పండితుడు. మహాకవి కాళిదాసు నాటక త్రయాన్ని రాశాడు. అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవిక అగ్నిమిత్రం. ఈ 3 నాటకాలకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాటయ్య వేమారెడ్డి వ్యాఖ్యానాలు రాశాడు. ఆ తరువాత చాలామంది రాశారు. సో ఇలా వీళ్ళు అటు రాజ్య విస్తరణ,
యుద్ధాలు, దేశ సంరక్షణతో పాటుగా కళలు, సాహిత్యము, సంస్కృతి వీటిని కూడా బాగా పోషించినట్టు మనకి వాళ్ళ శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇతని తరువాత కుమారగిరి తరువాత మనకి పెదకోమటి వేమారెడ్డి వస్తాడు. పెదకోమటి వేమారెడ్డి ఈయన మహాకవి అని కూడా చెప్తున్నారు. ఈయన సంస్కృతంలో చాలా గ్రంథాలు రాశాడు. వాటిల్లో సాహిత్య చింతామణి, సప్తశతి సారటీక, ఇలా శృంగార దీపిక అనేక గ్రంథాలు ఈయన రాయటం జరిగింది. ఈయన కాలంలో కవి సార్వభౌమ శ్రీనాథుని పేరు తెలియని తెలుగువాడు ఉండడు. ఆయన విద్యాధికారిగా ఉండి అనేక గ్రంథాలు రాయటం జరిగింది. ఆ గ్రంథాలని తన ఆస్థానంలోని మంత్రులకు, అదేవిధంగా సైన్యాధిపతులకు, వ్యాపారులకు కూడా ఆయన అంకితం ఇవ్వటం జరిగింది. 1325లో రాజ్యాన్ని స్థాపించి 1424లో రాజ్యం అంతమైపోద్ది. ఈ అంతమయ్యే నాటికి ఉన్న రాజు రాచవేముడు. ఈ పెదకోమటి వేమారెడ్డి కుమారుడే రాచవేముడు. ఆయన 1320 నుంచి 1324 వరకు పరిపాలిస్తాడు. ఈయన ఏదో అధికంగా పన్నులు వేయటం వలన ప్రజలు విసుగు చెంది ఈయన్ని సింహాసనం నుంచి తొలగదీశారని మనకి చరిత్ర చెబుతూ ఉంది. ఇది బ్రీఫ్గా ఈ రెడ్డి రాజులకు సంబంధించిన చరిత్ర. ఈ రెడ్డి రాజుల తరువాత కొండవీడును అనేక రాజవంశాలు పరిపాలించాయి. ఎవరో ఒకళ్ళు పరిపాలిస్తారు. అలా ఒక నానుడు ఉంది. కొండవీడుని రెడ్డి ఒడ్డె కర్ణాటక అంటే రెడ్డి రాజులు, ఒడ్డె రాజులు అంటే ఒరిస్సా రాజులు, గజపతులు, ఆ తరువాత విజయనగర రాజులు, ఈ ముగ్గురు పరిపాలించారని ఒక ఇది కూడా ఉన్నది. సో ఈ రెడ్ల తరువాత ఒరిస్సా గజపతులు, విజయనగర వాళ్ళు, బహమన్ సుల్తాన్లు, తరువాత గోల్కొండ, ఆ విధంగా సుల్తాన్లు పరిపాలించిన తర్వాత ఫ్రెంచ్ వారు రావటం, చివరిగా ఇంగ్లీషు వారు 1786-87లో ఈ కొండవీడు కోటను వాళ్ళు ఆక్రమించి ఈ కొండవీడు సర్కారుగా చేస్తారు. ఆ తర్వాత ఎప్పటికో 1900 ప్రాంతంలో గుంటూరు సర్కారులో దీన్ని తీసుకువెళ్ళటం, అంటే ఇక్కడి నుంచి హెడ్ క్వార్టర్ని గుంటూరుకు మార్చడం జరిగింది. ఇలా దీని చరిత్ర అంతటితోటి అంతమైపోద్ది. ప్రస్తుతం మనం కొండవీడు కోటలో ఉన్నాం. కొండవీడు కోటలో నాడు రాజులు సుమారుగా 6 దేవాలయాలు మనకి అంటే శిథిలమైపోగా వాళ్ళు నిర్మించిన దేవాలయాలు మనకి 6 కనపడుతున్నాయి. వాటిలో దాదాపు 3 వైష్ణవం, 3 శైవ దేవాలయాలు. ఇప్పుడు మన వెనకాల ఉన్న దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఈ దేవాలయాన్ని ఎప్పుడో 2010లో అప్పుడు ప్రభుత్వం గ్రాంట్ చేయటం, ఆ తర్వాత అప్పుడు ఘాట్ రోడ్ లేని కారణంగా దీని నిర్మాణం ఆగిపోవటం, తర్వాత 2017-18కి ఘాట్ రోడ్ అయిపోయిన తర్వాత ఈ దేవాలయ పునర్నిర్మాణం చేయటం జరిగింది. తరువాత 2022-23లో ఈ తతిమా కార్యక్రమాలు మొత్తం కూడా ఫ్లోరింగు, కరెంట్ ఇట్లాంటివి కూడా చేసి పూర్తి చేయటం జరిగింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటాము. వాస్తవానికి విగ్రహాలు నాటి విగ్రహాలు ఏం లేవు. తల వరకు కొట్టివేసిన నరసింహస్వామి తల మాత్రం ఇక్కడ ఈ సమీపంలో ఉన్న ఒక 6-7 అడుగుల గుంటలో పడి ఉంది. తరువాత ఈ నరసింహస్వామి బాడీ కూడా దొరకలేదు. ప్రస్తుతం మనం కొండవీడు కోట నడి బొడ్డున ఉన్నాము. మన వెనకాల కుతుబ్ షాహీలు నిర్మించిన 2 మసీదులు అని చెప్తారు. ఒక మసీదు మాత్రమే ఇప్పుడు మనకు ఫిజికల్గా కనిపిస్తుంది. సో ఆ మసీదు ముందు భాగంలో ఉన్నాము. అయితే ఆ మసీదుకు ముందు ఒక విగ్రహం ఏర్పాటు చేయబడింది. అదే అనవేమారెడ్డి. ఈ రెడ్డి రాజుల్లో చాలా సుప్రసిద్ధుడు. ఆయన కాలంలో రాజ్యం చాలా విస్తరించింది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆయన 1364 నుంచి 1386 వరకు అప్రతిహతంగా పరిపాలించినట్టు మనకి చరిత్ర చెబుతూ ఉంది. ఆయన కవిగాయక కల్పతరు అనే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో ఈ విగ్రహము సుమారుగా 13 అడుగుల ఎత్తు, కాంస్య విగ్రహం, మంచి విగ్రహం. దాంట్లో అక్కడ ఆయన చరిత్ర సంబంధించిన విశేషాలు కూడా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే ఈ వచ్చిన పర్యాటకులకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళంతటికి వాళ్ళే
తెలుసుకోవటానికి ఇట్లాంటి కార్యక్రమాలు సైన్ బోర్డ్స్ కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, విగ్రహాలు కింద వాళ్ళ యొక్క బ్రీఫ్గా చరిత్ర కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ గ్యాలరీ పక్కనే ఒక ఓపెన్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దానికి ముందే ఒక పెద్ద లేఅవుట్ కొండవీడు కోట మొత్తం ఏమున్నది ఇక్కడ అనేది ఒక పెద్ద బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఈ పర్యాటకుల సౌకర్యార్థం అటవీ శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. సో వారిని మనం అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం కొండవీడు కోట వేమన మండపం దగ్గర ఉన్నాం. దీన్ని వేమన మండపం అని ఎందుకు అంటున్నారు అంటే 2 కారణాలుగా అంటున్నారు. ఒకటి, కొండవీటి సామ్రాజ్యం అనే ఒక గ్రంథాన్ని మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ గారు రాశారు. దాంట్లో ఆయన 1905లో ఇక్కడికి వచ్చి ఆయన స్కూల్ మాస్టర్గా పిల్లలను తీసుకొచ్చి లోకల్ ఉన్న కరణాలు మున్సాబులను కూడా పైకి తీసుకొచ్చి ఈ ఉన్న కట్టడాలను ఏమని పిలుస్తున్నారు, స్థానికంగా ఈ ప్రజలు వాటిని ఏ పేర్లతో పిలుస్తున్నారని తెలుసుకోవాలని 360 డిగ్రీలు అంటే చుట్టూ తిరిగి వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కట్టడానికి రాసింది ఏంటంటే ఆయన మనకి ఈ కట్టడం వెనకాల ఒక బ్రిటిషు వారి బంగ్లా ఉందని, ఫారెస్ట్ వారి బంగ్లా, ఆ బంగ్లాకి ముందు తూర్పుగా 16 స్తంభాలతో కూడిన ఒక మండపం ఉందని, ఆ మండపాన్ని యోగి వేమన మండపం అంటున్నారు అని ఆయన దాంట్లో పేర్కొనటం జరిగింది. సరే, రెండవ కారణం మనం చూస్తే వేమన శతకకారుడు, అంటే వేమన పద్యాలు తెలియని తెలుగువాడు ఉండడు. కనీసం ఒక పద్యమైనా చెప్పగలిగే స్థితిలో ఉంటారు. సో వేమన తన శతక పద్యాల్లో ఒక పద్యంలో ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి, మూగ చింతపల్లె మొదటి ఇల్లు, ఎడ్డి రెడ్డి కులమదేమది తెలుపుదు, విశ్వదాభిరామ వినురవేమ, ఈ రెండింటినీ మనం బేరీజ్ వేస్తే ఒకటి ఆయన ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి అని ఆయనే చెప్తూ ఉన్నాడు. రెండవది మండపంగా దీన్ని యోగి వేమన మండపం అంటున్నారని 120 సంవత్సరాల క్రితం ఒక గ్రంథంలో వ్రాయబడింది. సో ఈ రెండింటిని మనం పరిశీలిస్తే బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా యోగి వేమనకు ఈ కొండవీడు కోటతోటి సంబంధం ఉందని, లేదా ఇక్కడ పెరగడం కానీ, ఇక్కడ పుట్టడం కానీ, లేదా ఇక్కడ ఈ మండపంలో ఆయన పద్యాలు రాయటం కానీ జరిగి ఉంటుందని మనకు ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంది. అందువల్లనే ఇక్కడ ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయటం, ఆ విగ్రహం వేమన మండపం ముందే పెట్టడం కూడా జరిగింది. మనం ఇప్పుడు కుతుబ్ షా నిర్మించిన ఓ మసీదులో ఉన్నాం. వాస్తవానికి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, రెడ్డి రాజుల తరువాత గజపతులు, విజయనగర రాజులు, ఆ తరువాత బహమన్లు, కుతుబ్ షాహీలు పరిపాలించారని చెప్పుకున్నాం. సో ఈ కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన 2 మసీదులు ఉన్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే రెండో మసీదు మాత్రం మనకు ఫిజికల్గా ఎక్కడ కనిపించట్లేదు, ఈ ఒక్క మసీదే కనిపిస్తుంది. సో ఈ మసీదు పక్కనే శివాలయం ఉండేది ఒకప్పుడు అంటే 2018 వరకు శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రెండింటిని కూడా రెనోవేట్ చేసి, అంటే డిస్మాంటిల్ చేసి వాటిని రెనోవేట్ చేయాలనే కార్యక్రమం ప్రభుత్వం ఆనాడు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఘాట్ రోడ్ లేని కారణంగా ఈ 2 దేవాలయాలు అలానే 2018 వరకు మిగిలిపోయాయి. 2018లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని, అదేవిధంగా శివాలయాన్ని రెండింటిని కూడా ఓడదీసి పక్కన పెట్టి వాటి మీద నెంబరింగ్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ శివాలయం గర్భంలో అంటే గర్భాలయంలో కింద చైత్యం బయటపడింది. సో పురావస్తు శాఖ వారు ఈ బౌద్ధానికి ప్రాధాన్యత ఇద్దాం, శివాలయాన్ని పక్కనే కడదామనే ఒక ఆలోచన చేసి ఈ మండపానికి గర్భాలయానికి సంబంధించిన అన్ని రాళ్ళను కూడా పక్కకు తీసుకెళ్ళి అక్కడ శివాలయం ఏర్పాటు చేయటం జరిగింది. అది మధ్యలో దాదాపు సగం అయిపోయింది, అది పూర్తి కావాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఈ 2 ఇక్కడ మనకి మాన్యుమెంట్స్, ఇక్కడ కుతుబ్ షాహీలు కట్టించిన ఒక మసీదు, ప్రక్కనే శివాలయము, ఈ 2 మనకి ఉన్నవి. వెనక కుతుబ్ షాహీలు కట్టించిన ఈ మసీదు వెనుక ఒక మండపం ఉంది. దాన్ని గుర్రాల సావిడని స్థానిక ప్రజలు పిలుస్తున్నారు, కానీ అది వాస్తవానికి గుర్రాల సావిడి కాదు. గుర్రాలు అసలు ఇక్కడ పైకి ఎక్కే అవకాశమే లేదు, ఎందుకంటే ఇంత కొండ మీద మెట్ల మీద గుర్రాలు పైకి రావడానికి అవకాశం లేదు. అయితే ఆ మండపాన్ని ఏదైనా షెల్టర్ కోసం తరువాత, అది కూడా రెడ్డి రాజులు
మన ఒరిస్సా గజపతులు విజయనగర రాజుల తరువాత నిర్మించినట్టుగా లేటర్ కన్స్ట్రక్షన్గా మనకి తెలుస్తూ ఉన్నది. అట్లాంటి 4 మండపాలు ఉన్నాయి. ఇది మొదటి మండపం. ఈ మండపాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళందరూ అశ్వశాలలు అని చెప్తున్నారు. ఇవి అశ్వశాలలు కాదు, మండపాలు. కొండవీటి సామ్రాజ్యం గ్రంథంలో కూడా వీటిని మండపాలుగానే పేర్కొనడం జరిగింది. సరే, ఆ రోజుల్లో వాళ్ళు ఏ ఉద్దేశం కోసం, ఏ అవసరం కోసం వాళ్ళు నిర్మించారో మనకైతే ఖచ్చితంగా తెలియట్లేదు. వాళ్ళు ఏదైనా ఆయుధాలు లేదా ఇంకా ఇతర కాపలాకుండే ఇక్కడ ఉండే సైనికులు వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోవడానికి నిర్మించుకున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం కొండవీటి కోటలో 3 చెరువుల్లో ఒకటైన వెదుళ్ళ చెరువు దగ్గర ఉన్నాం. కొండవీటి కోటకు అనేక ఆకర్షణీయమైన కట్టడాలు, నిర్మాణాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ 3 చెరువులు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నాడు రాజులు వాళ్ళ అవసరార్థం అటు తాగునీరుకి ఇంకా ఇతర అవసరాలకు కూడా వాళ్ళు, ఎందుకంటే కోటలో అనేక మంది నివాసం యోగ్యంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, ఎంతోమంది నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తాగునీరు కావాలి కాబట్టి ఇక్కడ సహజంగా ఏర్పడిన ఈ పల్లపు భూమిని వాళ్ళు కొంత బాగు చేసుకొని దానికి గోడలు కట్టుకొని ఒక చెరువు కింద ఒకదాన్ని నిర్మించుకుంటూ మొదట వెదుళ్ళ చెరువు, ఆ తరువాత కోనలమ్మ లేదా ముత్యాలమ్మ చెరువు, తరువాత 3వ చెరువు పుట్టలమ్మ చెరువు, ఇలా 3 చెరువులు ఒకదాని కింద ఒకటి నిర్మించుకోవటం, ఒకటి నిండిన తర్వాత రెండవ దానికి పోయే మార్గం చేసుకోవటం, అలానే రెండవది 3 నిండిన తర్వాత అక్కడ ఒక ఆనకట్ట మత్తడి అనే ఒక 2 కొండలను కలుపుతూ ఒక చిన్న ఆనకట్టను వేశారు. ఆ ఆనకట్టలో గుండా కిందకి నీళ్లు వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గాన్నే మనం గంజి కాలువ అని అంటున్నాం. ఇలా ఈ 3 చెరువులు కూడా చాలా సహజ సుందరంగా, వచ్చిన వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా, అందరి దృష్టి ఈ చెరువుల మీద పడేటట్టు ఇక్కడ ఇవి సహజసిద్ధంగా ఏర్పడినాయి. అయితే ఈ 3 చెరువుల్లో మొదటి అంటే పుట్టలమ్మ అండ్ కూనలమ్మ ఈ 2 చెరువుల్లో నీళ్లు ఎండాకాలానికి వచ్చేసరికి కొంత తగ్గటం లేదా ఆవిరైపోవటం జరిగింది. ఇప్పుడు మనం ఈ చెరువు ఒడ్డున ఈ డెక్ మీద నిల్చున్నాం. దీన్ని మనం వెదుళ్ళ చెరువు అంటాం. ఈ వెదుళ్ళ చెరువు అని ఎందుకు అంటున్నాం అంటే, ఈ చెరువు చుట్టూ వెదురు చెట్లు, బొంగులు వెదురు చెట్లు ఉండటం వలన దీన్ని బ్యాంబూ ట్యాంక్ లేదా వెదుళ్ళ చెరువు అని అంటున్నాం. ఈ వెదుళ్ళ చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ బోటింగ్తో పాటు ఈ కయాకు అండ్ పెడల్ బోటింగ్ ఈ 2 కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ వాటరు ఎప్పుడు దాదాపు 365 రోజులు మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నీరు లభ్యత ఉన్నది కాబట్టే నాడు రెడ్డి రాజులు 1325లో వాళ్ళు కోటని ఇక్కడ ప్రారంభించుకొని ఒక శత్రు దుర్భేద్యమైన నిర్మాణాలను చేపట్టి అప్రతిహతంగా 100 సంవత్సరాలు పరిపాలించడానికి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఏర్పడింది. ఈ చెరువు ఒడ్డునే మనం ఒక పెద్ద బురుజుని గమనించవచ్చు. దాన్నే మనం నెమళ్ళ బురుజు అంటాం. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ నెమళ్ళ బురుజు నుంచి. ఈ బురుజులన్నింటిలో ఇది చాలా పెద్దది, పొడవైనది. అందులో అక్కడ ఒక పెద్ద రాతి చట్టు బండ ఉంటుంది. అది సుమారుగా 400 అడుగులు ఉంటుంది. ఆ 400 అడుగుల్లో దీన్ని ఒక పెద్ద, అంటే నెమలిగన పురివిప్పితే ఎలా ఉంటుంది అలా ఆ ఆకారంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందువల్లనే దీన్ని నెమళ్ళ బురుజు అని అంటారు. ఇంకొకళ్ళు కొంతమంది ఏంటంటే అక్కడ నెమళ్ళు ఉండేవి, పురివిప్పి ఆడుతూ ఉండేవి. రెండవది నెమళ్ళను అక్కడ పెంచారు కాబట్టి దాన్ని నెమళ్ళ బురుజు అని పిలవటం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ స్థానికులు మనకి రికార్డులో దొరికేది కూడా దాన్ని నెమళ్ళ బురుజుగానే పేర్కొనడం జరిగింది. మనకి వెనకాల ఇటు లెఫ్ట్ సైడ్కి వెళితే దీన్ని సజ్జామహల్ బురుజు అని చాలా అందమైన బురుజు. ఆ బురుజు దగ్గర నుంచి చూస్తే కోట దాదాపు మొత్తం విహంగ వీక్షణ ఉంటాం, మొత్తం కూడా మనకి కనపడటానికి అవకాశం ఉంది. సో ఇలా ఇక్కడ బురుజులు సహజసిద్ధంగా ఈ కొండల మీద వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే దూరంగా వచ్చే కదలికలను వాళ్ళని చూడటం, లేదా ఎవరైనా శత్రుముఖులు దాడి చేస్తే అక్కడి నుంచే వాళ్ళు వేడి నూనె, కాలుతున్న నూనెను, సర్పాలను లేదా కంపను ఇట్లా వాళ్ళ మీదకి విసిరేయటం, లేదా ఫిరంగి గుండ్లు, క్యానన్స్ అంటాం, క్యానన్ బాల్స్,
ఆ ఫిరంగి గుండ్లను పైనుంచి కిందికి కొట్టడం ఫిరంగుల ద్వారా. ఇలా ఈ బురుజులు వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థలో భాగంగా చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం 24 బురుజులు ఉంటాయని. ఆ 24 బురుజులే ఈ కోటకు ఒక పెట్టని గోడలాగా ఉండి అవి రక్షిస్తూ ఉంటాయి. ప్రతి బురుజుకు కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టేవాళ్ళు, ఒక సైన్యాధిపతో లేదా ఒక దాని కింద ఉన్న దళాధిపతో ఎవరో ఒకళ్ళని పేరుతోటి అక్కడ పెట్టడం, వాళ్ళు ఆ బురుజుని రక్షణగా కాపలాగా ఉంటూ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం ముత్యాలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు మధ్యలో ఉన్నాము, కట్ట మీద. ఈ కట్ట మీదనే అంటే ఈ 2 చెరువుల మధ్య చాలా విశాలమైన ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో ఒక నిర్మాణం కనిపిస్తుంది. అటవీ శాఖ వారు, పల్నాడు జిల్లా అటవీ శాఖ వారు ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇట్లాంటివి 6 ప్లస్ దీన్ని గజబు అంటారు. ఈ 6తో పాటు ఒక పెరగోలా అంటారు. పెరగోలా అంటే ఈ కొండవీడు కోటలో బ్యూటిఫికేషన్ అంటే సుందరీకరణలో భాగంగా వాళ్ళు ఒక 6 గజబులు, ఒక పెరగోలా అంటే లతలు ఆకులను అట్లా అల్లించి దాన్ని అందంగా రూపుదిద్దుతూ ఉంటారు. దాని ప్రస్తుతం ఇప్పుడు మనకి షేడు కూర్చోటానికి చిన్న చిన్న అంటే మీటింగులు కూడా పెట్టుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి అనువుగా దాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటివి 6 ఉన్నాయి. దీన్ని గజబు అంటారు. ఈ గజబుల్లో జనరల్గా అడవిలో పెద్దగా నీడ ఉండదు కాబట్టి చెట్ల నీడ తప్పితే ఏదైనా వర్షం కురిసినా లేదా బాగా తీవ్రంగా ఇంకేదైనా పరిస్థితి ఉంటే ఈ దీంట్లో సేద తీరటానికి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అటవీ శాఖ వారు, పల్నాడు జిల్లా అటవీ శాఖ వారు ఈ 6 ఏర్పాటు చేయటం పడింది. ఇవి చాలా మంచివి, ప్రజలకు ముఖ్యంగా ఈ పర్యాటకులకు బాగా ఉపయోగపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం ఈ కొండవీటి కోటకు ఎలా రావాలి, ఎన్ని దారులున్నాయి, దారిలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. రెడ్డి రాజుల మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, కత్తుల బావి, గోపాలస్వామి ఆలయం, అవన్నీ తర్వాత భాగంలో తెలుసుకుందాం.